హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పూర్వం వెదురు బద్దతో ఏ విధంగా నిప్పు పుట్టించారో అది చూపించబోతున్నాం. ఇది చాలా పాత పద్ధతి అండి. దీనికోసం పూర్తిగా ఎండిపోయిన వెదురు బద్దనైతే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ వెదురు బద్దని వ్యూ షేప్లో చిన్న పొరనైతే తీయాలి మధ్యలో ఈ విధంగా. దానికి తోడుగా ఇంకో వెదురు బద్దని షార్ప్గా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలా రెండు బద్దలు పూర్తిగా తయారైపోయిన తర్వాత ఒక సమాంతరమైన రాయి తీసుకొని ఆ రాయి పైన యూ షేప్లో ఉన్న బద్దని ఉంచాలి. ఆ బద్ద కింద పలసని పీస్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీస్ వల్ల తొందరగా నిప్పు అంటుకునే అవకాశం అయితే ఉంటుంది. షార్ప్గా ఉన్న బద్దను ఏటవాలుగా పెట్టి మెల్లగా రబ్ చేయాలి. అలా చేసే కొద్దికి వేగాన్ని పెంచాలి. ఆ ప్రక్రియలోనే మంట పుట్టే సమయం దాదాపుగా 20 సెకండ్స్ అయితే పడుతుంది. పొగ రావడం అయితే స్టార్ట్ అయింది. పొగ రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి 10 సెకండ్స్ పాటు చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో బలాన్ని, ఏకాగ్రతని ఒకేసారి ఉపయోగించాల్సి ఉంటుంది. అలా ఫాస్ట్గా చేయడం వల్ల వెదురు నుంచి వచ్చిన తుక్కు అంటే పౌడర్ ఆ పలసని పీస్ మీద పడి తొందరగా అంటుకుంటుంది. నిజానికి ఇలా నిప్పు పుట్టించడం సాధ్యం కాదేమో అనుకున్నాం, కానీ ప్రయత్నం చేస్తేనే అర్థమైంది చేయగలమని. ఈ విధంగా నిప్పు పుట్టిన తర్వాత బద్దకైతే ఒక గంట పడుతుంది. దాన్నే మేము కంటి పట్టడం అనేసి అంటాం. ఇదిగో చూస్తున్నారా షేప్ ఎలా వచ్చిందో? ఇది నార్మల్ బద్ద అన్నమాట. ఇప్పుడు దీంతో బాగా రబ్ చేయడం వల్ల దీని నుంచి నిప్పు పుట్టింది. ఇది చాలా కష్టమైన పద్ధతి. దీనికి చాలా ఏకాగ్రత, అలాగే చాలా పనితనం, ఎనర్జీ కావాలి. నేను చేద్దాం. గిటార్ వాయించినట్టుంది నాకైతే, కానీ కష్టంగానే ఉంది. కష్టంగానే ఉంది ఇది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియో కోసం ఏజెన్సీ అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.